హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా ఊరు కొండలో తెల్లరాలు చూద్దాం రండి. ఈ ఏరియాలో ఉంటాయి. ఈ కొండ చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో, సూపర్గా ఉంది కదా. సూపర్ లొకేషన్ ఈ ఏరియా. మా ఏరియా కొండ అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ ఈ ఏరియాలో అయితే తెల్లరాళ్ళు ఉంటాయి. చూద్దాం రండి ఒకసారి. చూడండి ఎలా ఉన్నాయో. ఇదిగో ఇక్కడ ఉంది చూడండి ఒకటి తెల్లగా. మన డైమండ్ ఎలా అయితే ఉంటాయో సేమ్ అలాగే ఉంటాయి. డైమండ్ రాళ్ళు తెల్లగా ఉంటాయి. రాళ్ళు ఇంకొక రాయి ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ. ఇదిగో చూడండి, ఇది చూడండి ఎలా ఉందో. ఇది చూడు ఇంకా తెల్లగా ఉంది ఫ్రెండ్స్. ఇది చూడండి ఎలా ఉందో. ఇంకో రాయి కూడా ఉంది ఇక్కడే. ఇదిగో ఈ ఏరియా మొత్తం రాలే ఫ్రెండ్స్, చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. చూడండి చూడండి తెల్లగా డైమండ్, సేమ్ డైమండ్ లెక్కే, కానీ డైమండ్లు అయితే కాదు, తెల్ల రాళ్ళు. క్రిస్టల్స్ అంటారు ఏవో అంటారు చూడండి, ఆ రాళ్ళు అనమాట. అయితే ఈ ఏరియా రాళ్ళు ఉంటాయి కానీ మామూలు అయితే టైంలో అయితే ఉండవు. వర్షం అయితే ఎప్పుడు పడుద్దో వర్షము అప్పుడు బయటకు వస్తాయి ఫ్రెండ్స్. అంతకుముందు అయితే మామూలుగా ఉండవు. నేను ఇంతకుముందు వచ్చి తిరిగిపోయాను, ఈ రాళ్ళు లేవు. నిన్నైతే వర్షం పడింది. వర్షం పడితే ఖచ్చితంగా ఉంటాయని తెలుసు కాబట్టి వచ్చాను. అట్లాగే ఉన్నాయి ఫ్రెండ్స్. వర్షం పడ్డ తెల్లారి వచ్చాను, అట్లానే ఉన్నాయి. చూడండి ఎట్లా చూడండి. ఈ రాయి చూడండి తెల్లగా, చూడండి ఎంత తెల్లగా ఉందో. అటు నుంచి చెయ్యి కూడా కనిపిస్తుంది ఈ రాయిలో గుండా. చూసారు అంత వైట్గా ఉందో రాయి. ఏరియా మొత్తం ఇక్కడ ఏరియా చెట్లు ఉన్నాయి కదా, చెట్లు రాళ్ళు చిన్న చిన్న పొదలు ఉన్నాయి కదా. ఏరియా మొత్తం ఉంటాయి ఇక్కడే. ఏరియాలో ఆ ఏరియాలో ఇంకా ఉంటాయి, కానీ అటు ఎందుకు లేని ఈ ఏరియాలోనే ఏరుతున్నాను. చెట్లు ఉన్నాయి కదా అందుకని అటు పోలేదు. ఇట్లనే ఇక్కడ ఈ సైడ్ ఏరుస్తున్నాను. ఇదిగో చూడండి ఎట్లా కనిపిస్తుంది తెల్లగా రాయి. చూడండి తెల్లగా మన క్రిస్టల్ రాయి లెక్కే. సేమ్ మనకి ఫ్యాన్సీ కమ్మలు ఉంటాయి కదా, ఫ్యాన్సీ కమ్మలు ఫ్యాన్సీ షాప్లో అమ్ముతుంటారు, అలాంటి వాటర్లు అయితే ఈ రాళ్ళు వేస్తారు ఫ్రెండ్స్ ఖచ్చితంగా. ఎందుకంటే తల మెరుస్తున్నాయి అసలు. ఎట్లా ఉన్నాయంటే అట్లా ఉంటాయి అంతే. చూడండి ఒకసారి దగ్గరగా చూడండి. చూడండి ఎలా ఉన్నాయో. చూడు వైటు, గోల్డ్, పోతే తేనె కలరు, 3 కలర్ రాళ్ళు. తేనె కలరు, వైటు, గోల్డెన్ కలర్లు, 3 కలర్లు, 3 కలర్ రాళ్ళు ఉంటాయి ఫ్రెండ్స్. అయితే ఇంకా ఉంటాయి. ఈ ఏరియా మొత్తం ఉంటాయి అంతే. ఈ ఏరియా మొత్తము వర్షం పడితే బయటపడతాయి. వర్షం పడితే బయటపడతాయి, కానీ ఇక్కడికి బర్రెలు, మేకలు, గొర్రెలు అవన్నీ తిరుగుతూ ఉంటాయి. అవి కానీ వచ్చి తొక్కాయంటే ఇవన్నీ మళ్ళీ మట్టిలోకి వెళ్ళిపోతాయి. ఇంకా కనిపించవు. అయితే ఇంకా కనిపించవు. ఇంక తొక్కినాయి అంటే అవి మళ్ళీ లోపలికి వెళ్ళిపోతాయి. అవి తిరగక ముందే వచ్చి చూసుకుంటే బయట ఉంటే మనకు కనిపిస్తాయి ఫ్రెండ్స్. చూడండి ఈ రాయి చూడండి తెల్లగా బాగుంది. ఈ రెండు రాళ్ళు బాగా తెల్లగా ఉంది. ఈ చూడండి ఫ్రెండ్స్ ఇన్ని రాళ్ళు ఉన్నాయి. చూడండి ఇన్ని రాళ్ళు దొరికేవా. వైట్ రాళ్ళు, పోతే తేనె కలర్ రాళ్ళు. ఇంకా వాటర్ పోసి కడిగితే ఇంకా అసలు ఏమి ఉండదు ఫ్రెండ్స్. అసలు దగ్గ అని మెరుస్తాయి అంతే. మన డైమండ్లు ఎలాగైతే మెరుస్తాయో అట్లా మెరుస్తాయి. వాటర్ పోసామంటే చూడండి ఎలా అంటే తల అంటున్నాయి కదా, సేమ్ డైమండ్లు ఉన్నట్టే ఉంటాయి. డైమండ్లు అయితే ఎలాగుంటాయో అలాగే ఉంటాయి. ఇంక అసలు ఏం అందులో ఏం మార్పు ఉండదు. చూడండి ఎంత బాగున్నాయి. చూడండి మెరుస్తున్నాయి దగదగని. ఎవరైనా తెలియని వాళ్ళకనైతే ఇంకా ఇట్లా డైమండే అనుకుంటారు అంతే. డైమండ్లే, సేమ్ టు సేమ్ డైమండ్లే, కానీ డైమండ్లు కాదు ఇవి. తెల్లరాళ్ళు అంటారు వీటిని తెల్లరాళ్ళు అంటారు. ఇక్కడ మామూలుగా ఫ్యాన్సీ షాపులలో చిన్న చిన్న కమ్మలకి వాటికి అమ్ముతారు కదా, వాటికైతే ఈ రాళ్ళు ఖచ్చితంగా సెట్ అవుతాయి. చిన్న చిన్న స్టోన్స్గా కట్ చేసి ఆ ఫ్యాన్సీ కమ్మల్లో పెడితే తల మెరుస్తుంటాయి. అలాంటి క్రిస్టల్స్ రాళ్ళు అనమాట ఇవి ఈ ఏరియాలో. మా ఏరియాలో ఈ రాళ్ళు అయితే భలే దొరుకుతాయి. మేము చిన్నపిల్లలప్పుడు ఈ రాళ్ళను కూడా ఏరుకొని చాలా బాగా ఆడుకునేవాళ్ళం ఈ రాళ్ళతోటి. అంటే నేను ఒక 10, మా ఫ్రెండ్ ఒక 10 అట్లా ఏరుకుండేది. వేరే గేమ్ పెట్టుకునేది. ఎవడు గెలిస్తే వాడికి ఈ రాళ్ళు ఇచ్చేటట్టు. అట్లాగా గేములు, చిన్న చిన్న గేములు, పిచ్చి పిచ్చి గేములన్నీ ఆడుకునేవాళ్ళం తెలియదు ఆ చిన్నపిల్లలప్పుడు. కానీ ఈ మధ్య కాలంలో డైమండ్లు దొరుకుతున్నాయి అది ఇది అని అక్కడ ఇక్కడ అనుకుంటుంటారు కదా, అనేసరికి ఐడియా వచ్చింది. సరే చెక్ చేద్దాం పదా అని వీడియో చేద్దామని వచ్చాను. చూస్తే ఇంకా వాళ్ళు చూపించారు రాళ్ళు, వీళ్ళు చూపించారు రాళ్ళు అయినా సరే సేమ్ యాజ్ ఈజ్ ఇక్కడ మా కాడ దొరికే రాళ్ళు ఉన్నట్టే ఉంటాయి. అవి అన్నీ చూస్తాను నేను మొబైల్స్ చూస్తుంటాను కదా, మొబైల్లో అలాగే చూపిస్తారు. ఇలాంటి రాళ్ళే
అక్కడ ఎలాంటి రాళ్ళు దొరుకుతాయి, ఇక్కడ కూడా అలాంటి రాళ్ళే దొరుకుతాయి. కానీ అక్కడ డైమండ్లు దొరుకుతాయి అంటారు. మరి ఆ ఏరియా మనకైతే తెలియదు, మనం ఎప్పుడు పోలేదు. కానీ ఇక్కడైతే మాత్రం మా ఏరియాలో మాత్రం తెల్ల రాళ్ళు దొరుకుతూ ఉంటాయి, బాగుంటాయి. వైట్ కలరు, తేనె కలరు, గ్రీన్ కలరు అన్నీ ఉంటాయి ఈ ఏరియా సైడ్ అయితే. వర్షం పడ్డదంటే ఇంకా ఆ రోజు ఖచ్చితంగా మార్నింగ్ కానీ తెల్లారినాక కానీ పోతే ఖచ్చితంగా దొరుకుతాయి. మళ్ళీ ఇది చూడండి, పెద్ద రాయి కొంచెం తెల్లగా ఉంది. ఒక సైడ్ ఏమో తెల్లగా ఉంది, ఒక సైడ్ ఏమో నల్లగా బ్లాక్గా ఉంది. అందుకని అది దాన్ని తీయలేదు. ఈ ఏరియా చెట్టల్లో ఈ పొదలు ఉన్నాయి కదా, ఆ పొదల్లో ఉంటాయి రాళ్ళు, చిన్న చిన్న రాళ్ళు, పెద్ద పెద్ద రాళ్ళు అన్నీ ఉంటాయి ఫ్రెండ్స్. ఈ ఏరియా చూడండి ఎన్ని రాళ్ళు ఉన్నాయో చేతిలో. చూడండి వీటిని కడిగితే ఇప్పుడు ఇంకెంత తెల్లంగా అయితే చూడండి. దగ అని మెరుస్తాయి. చూడండి ఎలా ఉన్నాయి, చూడండి ఎంత బాగున్నాయి చూడండి ఫ్రెండ్స్. మన తేనె కలర్ రాళ్ళు ఎంత మెరుస్తున్నాయి చూడండి ఫ్రెండ్స్. దగ అని మెరుస్తున్నాయి. ఈ ఏరియాలో చిన్న చిన్న రాళ్ళు, పెద్ద పెద్ద రాళ్ళు అన్నీ ఉన్నాయి. ఇది పెద్ద రాయి ఫ్రెండ్స్. వాటన్నిటికంటే నాకు దొరికిన వాటికంటే ఇది అయితే చాలా పెద్ద రాయి. ఇంక ఇవన్నీ చిన్న రాళ్ళు. ఇది ఇంకా లోపట మెరుస్తుంది, తలతలని మెరుస్తుంది. లోపట మన లైట్ లెక్క మెరుస్తుంది ఆ పెద్ద రాయి అయితే. ఎలా ఉందంటే అలా ఉంది, సూపర్ ఉంది. ఏరియా మొత్తం ఉంటాయి ఫ్రెండ్స్, ఆ ఏరియా మొత్తము చిన్న చిన్న రాళ్ళు. కానీ ఇంకా ఎందుకులే అని కొన్ని రాళ్ళు ఏరి వాటిని వీడియో తీసి మన ఫ్రెండ్స్కి చూపించాలని ఈ వీడియో తీస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్ ఒకసారి. మా కెమెరామ్యాను సరిగా తీయట్లేదు, అందుకని దగ్గరికి వచ్చి తీయమని చెప్తున్నాను. అట్లనే ఓకే ఫ్రెండ్స్, మరి ఇలాంటి వీడియోలు మరెన్నో తీయాలంటే మమ్మల్ని సపోర్ట్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోలని మరెన్నో తీసి మీకు చూపించాలంటే మాకు సపోర్ట్ ఇవ్వాలి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేసి షేర్ చేయండి సార్. కొత్తగా వీడియోలు తీస్తున్నాం కాబట్టి మమ్మల్ని కూడా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు సపోర్ట్ చేస్తే మేము కూడా వీడియోలు తీస్తాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోలు మరెన్ని కావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరి ఈ ఏరియా మొత్తం ఈ లొకేషన్ సూపర్ ఉంటాయి ఫ్రెండ్స్. మా ఏరియా కొండలు, చెట్టులు, పక్షులు, పల్లెటూరు వాతావరణం ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది, సేమ్ టు సేమ్. కొంచెం టౌన్ దగ్గర అయినా కూడా పల్లెటూరు వాతావరణం ఇక్కడ మా ఏరియాలో కనిపిస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.